భారత ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయాలకు స్వస్తి పలకనున్నారని బాగా ప్రచారం జరుగుతోంది. ఆయన తర్వాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధాని అవుతారన్న టాక్ బాగా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే యోగి ఆ పుకార్లపైన క్లారిటీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో రాజకీయాల నుంచి రిటైర్ కాబోతున్నారంటూ గత కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మోదీ చాలా ఏళ్ల తర్వాత ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్కు వెళ్లడంతో పుకార్లు స్టార్ట్ అయ్యాయి. మోదీ తర్వాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధాని కాబోతున్నారన్న ప్రచారం కూడా జోరుగా నడుస్తోంది. ఈ పుకార్లపైన యోగి స్పందించారు. ఈ మేరకు మంగళవారం మీడియాతో మాట్లాడారు. మోదీ రిటైర్మెంట్, తన రాజకీయ భవిష్యత్ గురించి చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ, చూడండి, నేను ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. ఉత్తరప్రదేశ్లోని పేద ప్రజలకు సేవ చేయడానికి పార్టీ నన్ను ఇక్కడ పెట్టింది. రాజకీయాలు నా ఫుల్ టైం జాబ్ కాదు. ఇప్పుడు నేను ఇక్కడ నా పని మాత్రమే చేస్తున్నాను. నేను కేవలం యోగిని మాత్రమే. ప్రతిదానికి ఓ నిర్దిష్ట సమయం ఉంది అంటూ చెప్పుకొచ్చారు. నేను పార్టీ వల్లే ఇక్కడ ఉన్నాను. కేంద్ర నాయకులతో భేదాలు వస్తే ఇక్కడ ఉండగలుగుతానా? రెండో విషయం ఏంటంటే, పార్టీకి సంబంధించిన పార్లమెంటరీ బోర్డు కమిటీ టిక్కెట్లు ఎవరికి ఇవ్వాలో నిర్ణయిస్తుంది. అందులో కూడా చాలా రకాల వడపోతలుంటాయి. ఊసిపోక మాట్లాడేవారు మాట్లాడుతూనే ఉంటారు. ఆ నోళ్లను ఆపలేం కదా అంటూ స్పష్టంగా తాను చెప్పాలనుకున్నది చెప్పేశారు. కాగా యోగి ఆదిత్యనాథ్ గత 9 ఏళ్లుగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎక్కువ సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డును సైతం సొంతం చేసుకున్నారు. యోగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత లా అండ్ ఆర్డర్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. తప్పు చేసే వాళ్ళ తాట తీస్తున్నారు. బుల్డోజర్లకు పని చెబుతున్నారు. అందుకే ఆయన్ని బుల్డోజర్ మంత్రి అని పిలుస్తుంటారు. యోగి సీఎం అయిన తరువాత రాష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గాయంటున్నారు.